నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అరకు కాఫీకి సంబంధించిన చైన్ షాప్ల ఏర్పాటు, గిరిజన ప్రాంతాలలో ఫీడర్ అంబులెన్స్, తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు పునరుద్ధరిస్తాం. మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటన. సమస్యల పరిష్కార వేదికగా కొనసాగుతున్న ప్రజా దర్బార్, ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి లోకేష్. జనసేన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ వ్యవహారాలపై శిక్షణ, సభ గౌరవాన్ని ఇనుబడింపచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన. బీఆర్ స్టేడియంను సందర్శించిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, 6 నెలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని భరోసా. పశ్చిమలో పూడికతీత పనులు ప్రారంభం, ఎంపీ పెమ్మసాని, ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం. రాష్ట్ర వ్యాప్తంగా అరకు కాఫీకి సంబంధించి చైన్ షాపులను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో సంధ్యారాణి మీడియాతో మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్స్, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను పునరుద్ధరిస్తామని తెలిపారు. ఫీడర్ అంబులెన్స్లు ఏమున్నాయో అప్పుడు దానివల్ల కొండల మీద గిరిశిఖర గ్రామాల్లో ఉన్నవాళ్ళు కిందకొచ్చి హెల్త్ ఇబ్బంది లేకుండా ఉండేది. మళ్ళీ ఫీడర్ అంబులెన్స్లు కూడా కొనసాగించాలని, అలాగే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఎవరైతే ప్రసవ అనంతరం తల్లి బిడ్డను తీసుకొని వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చడానికి ఆ వెహికల్ ఉపయోగించేవాళ్ళు, అది ఇప్పుడు చాలా వరకు ఉపయోగంలో లేకుండా అయిపోయింది. కాబట్టి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని ఉపయోగించాలని, అలాగే హాస్టల్స్లో ఇంతకు పూర్వం ఎలాగైతే స్టడీ అవర్స్ ఉండేవో అలాగే స్టడీ అవర్స్ మళ్ళీ ఏర్పాటు చేయటం, అరకు కాఫీని దేశ విదేశాలకు కూడా పంపించాలన్న ఆలోచన అయితే ఉంది. ఎందుకనంటే అరకు కాఫీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, మీ అందరికీ కూడా తెలుసు. దానికి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆదరణ తగ్గిందనే చెప్పాలి. దానివల్ల ఏంటంటే మనం అరకు కాఫీ కావాలి అని మీరు ఎక్కడికైనా వెళ్ళి అడగండి, ఖచ్చితంగా అరకు కాఫీ కావాలని చాలా దగ్గర మాట్లాడుతున్నారు. దానికి ఏంటంటే మేము ఇప్పుడు కొన్ని షాపులు కూడా, మీకు ఇప్పుడు టీ టైం ఎలా ఉందో అలా కొన్ని షాపులు ముందు పెడతాం. పెట్టిన తర్వాత ఖచ్చితంగా వాటికి ఆదరణ వస్తుందండి. అప్పుడు డిమాండ్ పెరిగిన తర్వాత ఖచ్చితంగా మనం వేరే స్టేట్కి కానీ మనం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తుంది. సమస్యల పరిష్కారం కోసం సామాన్యుల నుంచి ఉద్యోగులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ప్రజా దర్బార్కు తరలివస్తున్నారు. అన్ని సమస్యలను ఓపిక్గా వింటున్న యువనేత నారా లోకేష్ ఆయా సమస్యల పరిష్కారంకు కృషి చేస్తానని భరోసా కల్పిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 నెలల్లో స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. శాసనసభలో వ్యవహరించాల్సిన తీరు, ప్రజా సమస్యలపై తీసుకోవాల్సిన నిర్ణయాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశనం చేశారు. ప్రతి సభ్యుడు సభ గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించాలని సూచించారు. బీఆర్ స్టేడియంను అభివృద్ధి చేసి క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని బీఆర్ స్టేడియం అభివృద్ధికి గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. స్టేడియంను పరిశీలించిన ఆయన వాకింగ్ కోసం వచ్చే ప్రజలు, ఇతర క్రీడాకారులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. రానున్న 6 నెలల్లో బీఆర్ స్టేడియంలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు క్రీడలకు అనువుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బీఆర్ స్టేడియం సామాన్యులకు ప్రతిరోజు నిత్యం వాకింగ్ చేసుకునేటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి ఒక ప్రాంగణం. దీనికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా చేయడం అనేది ప్రభుత్వ కార్యక్రమం.
పూర్తిగా బీఆర్ స్టేడియంని అభివృద్ధి చేయడానికి మేమందరం కూడా ప్లాన్స్ రెడీ చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా రాబోయేటువంటి ఎంట్రన్స్లో పార్కింగ్ దగ్గర నుండి అవసరమైనటువంటి డోర్స్ రిపేర్ చేయడం దగ్గర నుండి అలాగే వాకింగ్ ట్రాక్ని మరమ్మతులు చేయించడం దగ్గర నుండి అవసరమైనటువంటి మౌలిక వసతులు బాత్రూమ్స్ దగ్గర నుంచి మంచినీళ్ళ దగ్గర నుండి అన్ని సదుపాయాలు లైటింగ్ కానీ ఇటువంటి అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ముఖ్యంగా 1 by 1 దాదాపు ఒక 5-6 నెలల్లో స్టేడియంని ఒక మహర్దశ తీసుకునేటటువంటి విధంగా కార్యక్రమాలు చేయాలి. మున్సిపల్ అధికారులు పీకలవాగు పూడికతీత పనులు ప్రారంభించారు. దేవాపురం నుండి మొదలైన పనులను ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశాల మేరకు డివిజన్ టీడీపీ అధ్యక్షులు పోపూరి నరేంద్ర పర్యవేక్షించారు. అదేవిధంగా 52, 28 డివిజన్లలోని చెత్తను తొలగించారు. ఎంపీ పెమ్మసాని, ఎమ్మెల్యే గల్లా మాధవి అధికారులను ఆదేశించిన 48 గంటల్లోనే అధికారులు పనులు ప్రారంభించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మార్టిగేజ్ మానిటరింగ్ కమిటీ నిర్ణయాలకు అనుగుణంగా వ్యాపార వర్గాలు ధరల పట్టికను డిస్ప్లే చేయాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు అన్నారు. జిన్నా టవర్ సెంటర్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఆతుకూరి ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ మార్టిగేజ్ మానిటరింగ్ కమిటీలో ధరలపై అవసరమైన నిర్ణయాలు తీసుకునే విధంగా సమావేశం జరిగిందన్నారు. దుకాణాల వద్ద ధరల పట్టికను డిస్ప్లే చేయకపోవడం వల్ల వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ధరల పట్టికను డిస్ప్లే చేయని వారిపై అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాపార వర్గాలు తాము అమ్మే వస్తువుల ధరల పట్టికను డిస్ప్లే చేయడంతో పాటు సరైన తూకాలతో అమ్మకాలు జరపాలని కోరారు. కార్యక్రమంలో గొల్లపూడి రాంబాబు, నాగిరెడ్డి, నగేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా, పల్నాడు, బాపట్ల జిల్లా 3 జిల్లాలు కూడా మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ కింద వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ వ్యాపారస్తులు కూడా ఏ వస్తువు అందుబాటులో ఉన్నాయి, అందుబాటులో ఉన్న వస్తువులు ఏ రేట్లో ఉన్నాయి అని తప్పనిసరిగా డిస్ప్లే చేయడమే కాకుండా ఏ రోజుకి ఆ రోజు రేట్లో ఏమైనా తేడా వస్తే మార్చి నమ్మకమైన, నాణ్యమైన, సక్రమైన తూకాలతోటి అందించాలని చెప్పి కూడా వ్యాపారస్తులు చెప్పి ఆ రోజు కమిటీ చెప్పింది. ఆ రెస్పాన్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకుందని చెప్పాం. కాబట్టి ఇప్పుడు చెప్పేదంటే ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి వ్యాపార వర్గాలన్నీ కూడా వాళ్ళ షాపులో ఉన్న వస్తువులు అయితే ఉంటాయో, అదే కిరాణా షాప్ అంటే ఏ 100, 150 ఉంటే డిస్ప్లే చేయలేరు. కానీ పెద్ద పెద్ద వస్తువులు, కిలోలుగా కొనే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల రేట్లు, అట్లా ఆయిల్స్ ఏ రకాలు ఉన్నాయి, ఏ రేట్లు అమ్ముతున్నారు, ఇవన్నీ కూడా 2-3 రోజుల్లో డిస్ప్లే చేసి వినియోగదారునికి అందుబాటులో ఉంచి సక్రమైన తూకం, సక్రమైనటువంటి వస్తువు, సక్రమైన రేటుకి ఇవ్వాలని చెప్పి కూడా దీన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు. ఖరీఫ్ పంటలకు సిద్దమవుతున్న కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి బైరగాని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు కౌలు రైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోతో కౌలు రైతులకు భూమి యజమానుల సంతకం పెడితేనే గుర్తింపు కార్డులు మంజూరు చేసే పరిస్థితి ఉందని, దీంతో కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం జీవోను రద్దు చేయాలని కోరారు. గ్రామ సభల ద్వారా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. కౌలు రైతులకు రైతు భరోసా మాత్రమే ఇవ్వడమే కాకుండా సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2011లో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే చట్టం తీసుకొచ్చిందో కౌలు రైతు చట్టం, దాని ద్వారా ఎల్ఐసి కార్డులు, లోన్ ఎలిజిబిలిటీ కార్డులు అందరికీ అందజేసి ఎక్కువ మందికి ఆ రోజు రుణాలు కూడా ఇవ్వటం జరిగింది. మళ్ళా 2011 చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదే సమయంలో భూ యజమాని సంతకం అంగీకారంతో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఈరోజు కౌలు రైతుల్ని గుర్తించాలని గ్రామ సభల ద్వారా రెవెన్యూ యంత్రాంగం ఈరోజు గుర్తించాలని చెప్పి కోరుతున్నాం. ఆ విధంగానే కౌలు రైతులకు న్యాయం జరిగిందని చెప్పి కోరుతున్నాం.
అట్లాగే ఈరోజు రైతు భరోసా అనేది రైతులకి మేము మద్దతుగా ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. 20,000 రూపాయలు అది వెంటనే అమలు చేయాలి. కౌలు రైతులందరికీ కూడా ఇది అమలు చేయాలి. గతంలో ఓసీ కౌలు రైతులకి ఇది అమలు చేయలేదు, ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ అన్నారు. వాళ్ళలో కూడా చాలా తక్కువ మందికి ఇది అమలైంది. కానీ ఈసారి మేము కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఈ ఓసీ కౌలు రైతులకు కూడా రైతు భరోసా 20,000 రూపాయలు ఇవ్వాలని, కౌలు రైతులకే రైతు భరోసా ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మేము కోరుతున్నాం. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ 18వ మహాసభ ఈ నెల 27న జరగనుంది. జీజీహెచ్ నాట్కో హాల్లో జరిగే ఈ మహాసభలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మహాసభల్లో మెడికల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చించనున్నట్లు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బాలయ్య, ఏఐటీయూసీ నేతలు మాల్యాద్రి, అంజుబాబు తెలిపారు. మహాసభలకు ఏఐటీయూసీ రాష్ట్ర నేతలు, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు హాజరై ప్రసంగిస్తారని వారు చెప్పారు. మా ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 18వ మహాసభ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు జరుగుతున్నది 27వ తారీఖున. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుపుకోవడానికి నలుమూలల రాష్ట్రం నుండి 26 జిల్లాల నుండి మొత్తం డెలిగేట్స్గా ప్రతినిధులుగా ఇచ్చేస్తున్నారు. వాళ్ళ ఆధ్వర్యంతో మా యొక్క ఎంప్లాయీస్ సమస్యల మీద, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల మీద మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 18వ మహాసభలో మరి గుంటూరు నగరంలో వారికి ఆతిథ్యం ఇవ్వబోతా ఉన్నాం. వాటికి సంబంధించి రాష్ట్ర నలుమూల నుంచి కూడా ప్రతినిధులు ఈ రాష్ట్ర మహాసభలో పాల్గొనబోతూ ఉన్నారు. ఈ రాష్ట్ర మహాసభల్లో మరి రాష్ట్ర ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి ఓబులేష్ గారు, అట్లాగే అధ్యక్షులు రవీంద్రనాథ్ గారు, అట్లాగే మరి స్థానిక శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు వారు కూడా పాల్గొంటూ ఉన్నారు. అట్లాగే మెడికల్ యూనియన్స్ నాయకులంతా కూడా మరి రాష్ట్ర పెద్ద నాయకత్వం నుంచి నగర నాయకత్వం అంతా కూడా పాల్గొనబోతూ ఉన్నారు. ఎంతో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కార్మికులు, ఎంప్లాయీస్కి సంబంధించి అనేక రకమైన సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభలు ఏర్పాటు చేసుకోవటం జరిగింది. వీటిలో వాళ్ళకి సమస్యలని పరిష్కరించమని నేటి ప్రభుత్వాలకి వాళ్ళ నివేదిక తయారు చేసుకోవడానికి ఈ మహాసభ ఒక వేదికగా కాబోతుందని తెలియజేస్తూ సిటిజన్ ఫోరం డెమోక్రసీ ఆధ్వర్యంలో 49వ ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం జరిగింది. బ్రాడిపేటలోని మాస్టర్ మైండ్స్ క్యాంపస్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత వికాస పరిషత్ దక్షిణ భారత ప్రాంతీయ కార్యదర్శి మల్లికార్జునరావుతో పాటు ఎమర్జెన్సీ కాలంలో సేవలందించిన మోదుగుల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తన రాజకీయ స్వప్రయోజనాల కోసం ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ దేశ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మల్లికార్జునరావు తెలిపారు. ఎమర్జెన్సీ ఎప్పుడు విధించాలి అంటే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అలా లేకుండా తన స్వార్థం కొరకు, తన స్వప్రయోజనం కొరకు తన యొక్క ప్రధానమంత్రి పదవిని కాపాడడానికి 1975లో ఇందిరాగాంధీ గారు విధించారు. దాన్ని వ్యతిరేకించిన ప్రజలు. కనుక ఏం జరిగినప్పుడు అనేది కనుక చూసే పని అయితే ఆమె రాయ్బరేలీ కాన్స్టిట్యూషన్ నుంచి అక్కడి నుంచి ఆమె గెలిచిన తర్వాత రాజనారాయణ ఓడిపోయారు. ఓడిపోయిన కోర్టులో కేసు వేశారు. ఏమని కేసు వేశారంటే ఈమె అక్రమంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి డబ్బులు ఎదురుపెట్టి గెలిచింది. ఏమన్నారంటే ఇది ఇందిరాగాంధీ గారు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, అందువల్ల ఆమె ఎంపీగా నిలబడింది, గెలిచింది కదా, అది చల్లదు అనిచ్చింది. కాబట్టి షీ విల్ బి నో మోర్ ఎంపీ. ఆమె ఎంపీ కాదు సరికదా, ఆమె ఇక ప్రధానమంత్రిగా ఉండడానికి కూడా వీలు లేదు. గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ జరిగింది. కృష్ణానగర్లోని లోటస్ ఆధ్యా స్కూల్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్ను బాలానంద కేంద్రం అధ్యక్షుడు డాక్టర్ మద్దినేని రాధాకృష్ణమూర్తి ప్రారంభించారు. క్రీడలతో అనేక ఉపయోగాలు ఉన్నాయని, శారీరక దృఢత్వంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా పెంపొందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలానంద కేంద్రం సెక్రటరీ వెంకట గురుదత్త, లోటస్ ఆధ్యా స్కూల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు, గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యదర్శి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్కిల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమైనవి. అలానే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనసులో ఉంటాయి. ఆ రూల్స్ అతిక్రమించడానికి అవకాశం లేదు. సపోజ్ మీరు హిట్ చేసేప్పుడు నెట్ టచ్ చేసేప్పుడు అవుట్ అయిపోతుంది, డబుల్ టచ్ చేసేప్పుడు అవుట్ అయిపోతుంది. సో దానివల్ల పాయింట్ పోతుంది. సో ఇట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావడం ఇవన్నీ కూడా మనిషిలో ఒక విధమైన ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి. అలానే కాకుండా అటు మనసుకు ఒక విధమైన స్ట్రెస్ మేనేజ్మెంట్, మనసుకు ఉండేటువంటి స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది, ఆందోళన తగ్గిపోతుంది. మనకి ఒక సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్
మనం గెలవాలి, మనం చేయాలి, అవతల వాళ్ళ మీద మనం నెగ్గాలి అనే కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది. కాబట్టి ఈ స్పోర్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నాను. డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ కు లెజెండ్స్ ఆఫ్ గైనకాలజీ అప్రిసియేషన్ అవార్డు వచ్చిన సందర్భంగా అహల్య ట్రస్ట్ అండ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కోల్కతాలో జరిగిన విజ్డమ్ 2024 అప్డేట్ ఇన్ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ ఫాక్సీ నేషనల్ కాన్ఫరెన్స్ లో డాక్టర్ జిఎస్ కృష్ణారావు, డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ కి మహిళల ఆరోగ్య అభివృద్ధికి చేసిన కృషికి గాను వారిని అభినందిస్తూ ఫాక్సీ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ సునీత తాండూల్ లెజెండ్స్ ఆఫ్ గైనకాలజీ అప్రిషియేషన్ అవార్డును అందించారు. ఈ కార్యక్రమంలో జిఎస్ కృష్ణారావు, మాజీ మంత్రి మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ అరుణ్ కుమారి, డాక్టర్ శనక్కాయల రాజకుమారి, డాక్టర్ శనక్కాయల ఉదయ్ శంకర్, డాక్టర్ శనక్కాయల రాధాకుమారి తదితరులు పాల్గొన్నారు. కలకట్టాలో జరిగిన విజ్డమ్ ఫాక్సీ కాన్ఫరెన్స్లో లెజెండ్స్ ఆఫ్ గైనకాలజీ అవార్డు ఇవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది. అహల్య నర్సింగ్ హోమ్ అంటేనే లెజెండరీ. అలాంటి అహల్య నర్సింగ్ హోమ్లో మా అమ్మగారు, మా నాన్నగారు ఫస్ట్ లెజెండ్స్, సెకండ్ జనరేషన్ లెజెండ్స్ నేను, మా అన్నయ్య, తర్వాత మాతో పాటు సహకరించిన మా వైఫ్స్ ఇద్దరు, మా అమ్మ మా రాజకుమారి, మా వదిన రాధామాధవి. అలానే ఈ లెజెండ్స్ సహకరించిన సైనికులు, సేనాధిపతులు, మా స్టాఫ్ అందరూ, వాళ్ళందరికీ కూడా వాళ్ళు లేకుండా ఇది మేము సాధ్యం కాదు. వారి కోసం మనం కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మా స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవార్డు వాళ్ళ వల్లే నాకు వచ్చింది. పాతగుంటూరు రైతు బజార్ ఎస్టేట్ అధికారి కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఫోటోను ఏర్పాటు చేశారు. ఎస్టేట్ ఆఫీసర్ స్వప్న, రాజశేఖర్, వ్యాపారులు పాల్గొన్నారు. రంగిశెట్టి భాస్కరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆకలితో బాధపడుతున్న వృద్ధులకు, వికలాంగులకు అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో రంగిశెట్టి భాస్కరరావు, గంగశ్రీ రంగిశెట్టి రమేష్, అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ అల్లడి శ్రీనివాసరావు, మందడి నారాయణ తదితరులు పాల్గొన్నారు. లక్కీ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రధాని మోడీ తీసుకువచ్చిన ఉద్యోగిని పథకంపై అవగాహన కల్పిస్తూ లఘు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లఘు చిత్రానికి సంబంధించిన షూటింగ్ గుంటూరులోని రైతు బజార్, పూల మార్కెట్లలో నిర్వహించారు. చిత్రం వివరాలను నటులు హరిబాబుతో పాటు డైరెక్టర్ పట్నాయక్ తెలిపారు. వీరు ఇక్కడ ఒక లఘు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ లఘు చిత్రం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, చిరు వ్యాపారస్తులకు భారత ప్రధాని మోడీ గారు ఉద్యోగిని అనే ఒక మహిళా సాధికారిక వాళ్ళ యొక్క ఈ జీవన ప్రమాణాలని పెంచుకోవటానికి ఆయన ఒక అద్భుతం, గొప్ప ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సినిమా అంటే సినిమా కాదు, ఒక అవేర్నెస్ మీద చేద్దాం అనుకుంటున్నాం. ఇది నిజంగా అన్ని రకాలుగా మాకు అందరూ సహకరించి ధన రూపంగా అది వెచ్చించడానికి అవకాశం కల్పించడానికి మంచి సంకల్పంతో, దృక్పథంతో ముందుకు వచ్చారు. ఇది హరిబాబు గారు చెప్పినట్టు ఏంటంటే, మోడీ గారు చెప్పిన ఉమెన్ ఎంపోరియం అంటే స్వయం కృషితోని, స్వయం ఉపాధంతో వారు చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అవకాశాలను చేజార్చుకోకుండా మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ తెలియజేయడానికి మేడం గారు ఒక పాట రూపంలో దీన్ని రూపొందించి దీన్ని మళ్ళీ ఎక్కువ కథ కింద చేసుకుంటూ ముందుకు వెళ్దామని ఆలోచనతో ఉన్నారు. పశ్చిమ ఎమ్మెల్యేగా గెలుపు కోసం మొక్కుకున్న ఎమ్మెల్యే గల్లా మాధవి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరయ్యి బాబావారికి చాదరపూలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా నిర్వాహకులు ఎమ్మెల్యే గల్లా మాధవికి ఫకీర్లతో ఎదురు వెళ్లి స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కమిషనర్ కీర్తి చేకూరి బుడంపాడు, సంగడిగుంట, కమ్మశేషయ్య గ్రౌండ్ రోడ్, నల్లచెరువు తదితర ప్రాంతాల్లోని అవుట్ ఫాల్ డ్రైన్లలో జరుగుతున్న పూడికతీత పనులను అధికారులతో పర్యవేక్షించారు. అధికారులతో పరిశీలించి తగు ఆదేశాలను జారీ చేశారు. పనులను వేగంగా చేపట్టాలని, పనులకు ముందు అనంతరం ఫోటోలు తీయాలని కమిషనర్ ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
అరకు కాఫీకి సంబంధించిన చైన్ షాపుల ఏర్పాటు, గిరిజన ప్రాంతాలలో ఫీడర్ అంబులెన్స్, తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు పునరుద్ధరిస్తాం. మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటన. సమస్యల పరిష్కార వేదికగా కొనసాగుతున్న ప్రజా దర్బార్, ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి లోకేష్. జనసేన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ వ్యవహారాలపై శిక్షణ, సభ గౌరవాన్ని ఇనుబడింపచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన. బీఆర్ స్టేడియంను సందర్శించిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, 6 నెలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని భరోసా. పశ్చిమలో పూడికతీత పనులు ప్రారంభం, ఎంపీ పెమ్మసాని, ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.